హే యానిమే లవర్స్, ఈరోజు వీడియోలో ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అండ్ తన యొక్క పర్సనాలిటీ అండ్ ఐడియాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇగో జిన్పాచి బ్లూ లాక్ యానిమేలో చాలామందికి అర్థం కాని ఒక మిస్టీరియస్ మాస్టర్ మైండ్. తను జపాన్ ఫుట్బాల్ని ఒక ఈగోయిస్టిక్ టీమ్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే ఒక అల్టిమేట్ గోల్తో ఉంటాడు. బట్ తన ట్రైనింగ్ మెథడ్, ఐడియాలజీ అండ్ అల్టిమేట్ గోల్ చాలా బ్రూటల్గా ఉంటాయి. అయితే అసలు వీడి ఫిలాసఫీ ఏంటి? బ్లూ లాక్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? తన ఐడియాలజీ కరెక్టేనా? ఈ వీడియోలో ఇగో జిన్పాచి గురించి, తన ఫిలాసఫీ గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. అయితే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? అయితే ఇక లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇగో జిన్పాచి ఒక ఆర్డినరీ కోచ్ కాదు. తను ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం కన్నా మెంటల్ గేమ్ డెవలప్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే ఒక ప్లేయర్ యొక్క మెంటల్ స్టేట్ స్ట్రాంగ్గా ఉంటే తన ఫిజికల్ బాడీ దానికి అడాప్ట్ అవుతుంది అని జిన్పాచి నమ్ముతాడు. తన గోల్ ఒక నేషనల్ టీమ్ని క్రియేట్ చేయడం కాదు, ఒక అన్స్టాపబుల్ స్ట్రైకర్ని క్రియేట్ చేయడం మాత్రమే. ఫుట్బాల్ ఈజ్ అన్ ఈగోయిస్ట్ గేమ్. దీన్ని ఈగో బలంగా నమ్ముతాడు. అందుకే బ్లూ లాక్లో ఓన్లీ మోస్ట్ సెల్ఫిష్, అంబిషియస్ అండ్ ఫియర్లెస్ ప్లేయర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలరు. వై డిడ్ ఈగో స్టార్ట్ బ్లూ లాక్? అసలు ఈగో బ్లూ లాక్ని ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇక మనం చూసుకుంటే జపాన్ ఫుట్బాల్ చాలా డికేట్స్గా ఇంటర్నేషనల్ స్టేజ్ పైన ఫెయిల్ అవుతూ వచ్చింది. ఈవెన్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా కూడా జపాన్ టీం ఒక్క విక్టరీని కూడా చూడలేకపోయింది. ఎందుకంటే జపాన్లో ఒక లెజెండరీ స్ట్రైకర్ లేడు. అయితే దీని మీద ఈగో ఒక కంక్లూజన్కి వస్తాడు. అదేంటంటే జపాన్ టీం ఇండివిజువల్ ప్లే కంటే టీం వర్క్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఓడిపోతూ వస్తుంది అని ఈగో అనుకుంటాడు. ఇగో జిన్పాచి అనాలిసిస్ ప్రకారం ఫుట్బాల్లో ఒక రియల్ గేమ్ చేంజర్ అవ్వాలి అంటే ఒక స్ట్రైకర్ టీం మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా డామినేషన్ క్రియేట్ చేయాలి. సో అలాంటి ఒక స్ట్రైకర్ని తయారు చేయడం కోసం ఇగో ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. అదే బ్లూ లాక్. ఇక్కడ జపాన్లోని టాప్ 300 యంగ్ స్ట్రైకర్స్ని లాక్ చేసి ఒక సర్వైవల్ గేమ్లా వాళ్ళని ట్రైన్ చేస్తాడు. ఒకవేళ బ్లూ లాక్లో ఒక ప్లేయర్ అన్ఫిట్ అనిపిస్తే తను బ్లూ లాక్ నుంచి మాత్రమే కాదు, టోటల్ జాపనీస్ సోకర్ నుంచే ఎలిమినేట్ అయిపోతాడు. జస్ట్ ఒక సెల్ఫిష్ అండ్ రూత్లెస్ స్ట్రైకర్ మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలడు. అండ్ అతనే మన ఈగో తయారు చేయాలనుకుంటున్న మోస్ట్ లెజెండరీ అండ్ ఎగోయిస్టిక్ స్ట్రైకర్. అయితే అసలు ఈగో యొక్క గోల్ ఏంటి? అసలు వాడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఇక మనం చూసుకుంటే ఈగోకి ఒక క్రిస్టల్ క్లియర్ విజన్ ఉంది. జపాన్ని ఫీఫా వరల్డ్ కప్లో గెలిపించే ఒక బెస్ట్ స్ట్రైకర్ని క్రియేట్ చేయాలి అనేదే మన ఈగో యొక్క అల్టిమేట్ గోల్. అయితే అది అంత సింపుల్ కాదు. దీనికోసం ఈగో ఒక ఫార్ములాని యూజ్ చేశాడు. అదే ఏ స్ట్రైకర్ షుడ్ బి అండ్ ఈగోయిస్ట్. తన ఫిలాసఫీలో టీం వర్క్ ఇంపార్టెంట్ కాదు, విన్నింగ్ మాత్రమే ఇంపార్టెంట్. గోల్ స్కోర్ చేయడంలో అస్సలు హెసిటేట్ అవ్వకూడదు, అపోనెంట్పై సింపతి చూపించకూడదు. బాల్ని వేరే టీం మెంబర్కి పాస్ చేయడం కన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇండివిజువల్ గోల్ చేయాలి. టీం వర్క్ మీద కంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ మీదే ఒక ప్లేయర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదే ఈగో యొక్క ఫిలాసఫీ. ఈ రీజన్ వల్లే బ్లూ లాక్లో సర్వైవల్ ఒక అల్టిమేట్ ఛాలెంజ్ లాగా ఉంటుంది. జస్ట్ వన్ మిస్టేక్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. ఇక ఈగో యొక్క ట్రైనింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇగో జిన్పాచి నార్మల్ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇవ్వడం కాదు. తను ఏమని నమ్ముతాడంటే ఏ స్ట్రైకర్స్ మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హిస్ బాడీ. ఒక స్ట్రైకర్ యొక్క మైండ్ అనేది తన బాడీ కంటే పవర్ఫుల్గా ఉంటే మాత్రమే తను ఒక బెస్ట్ స్ట్రైకర్ అవ్వగలడు అని ఈగో నమ్ముతాడు. సో తన ట్రైనింగ్ టెక్నిక్స్ బ్రూటల్ అండ్ సైకలాజికల్ వార్ఫేర్ లాగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్లేయర్స్ని స్ట్రెస్ఫుల్, హై ప్రెషర్ సిచ్యువేషన్స్లో పెట్టడం, సడన్గా రూల్స్ చేంజ్ చేయడం, అన్ఎక్స్పెక్టెడ్ టీమ్ ఫార్మేషన్స్ క్రియేట్ చేయడం, వీటి వల్ల ఒక ప్లేయర్లో ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది. ఇగో జిన్పాచి ప్లేయర్స్ని డీప్ సైకలాజికల్ ప్రెషర్లోకి తీసుకువెళ్లడంతో సర్వైవల్ ఇన్స్టింక్ట్ యాక్టివ్ అయ్యి తను ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ స్ట్రైకర్గా మారుతాడు. ఇక ఈగో యొక్క ఐడియాలజీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇగో జిన్పాచి యొక్క ఫిలాసఫీ చాలా సింపుల్ బట్ డేంజరస్. ఫుట్బాల్లో ఒక రియల్ లెజెండ్ అవ్వాలి అంటే టీం మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక స్ట్రైకర్కున్న ఒకే ఒక్క జాబ్ ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా గోల్ని స్కోర్ చేయడం మాత్రమే. అండ్ ఈగో యొక్క మెయిన్ ఐడియాలజీ వచ్చేసరికి సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. ఈ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ స్ట్రైకర్ అవ్వాలి అంటే అతను తప్పకుండా సెల్ఫిష్గా ఉండాల్సిందే. ఇదే ఈగో యొక్క ఐడియాలజీ. ఈగో ఒపీనియన్లో ఒక బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలి అంటే తను ఒక ఈగోయిస్ట్ అయి ఉండాలి.
ఒక పర్ఫెక్ట్ విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి అండ్ ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అయితే అసలు ఈగో ఫిలాసఫీ రైటా రాంగా? ఇక మనం చూసుకుంటే ఈగో ఒక టీంని బిల్డ్ చేయాలనుకోవట్లేదు, తను ఒక స్ట్రైకర్ని మాత్రమే తయారు చేయాలనుకుంటున్నాడు. సో థియరిటికల్గా ఆలోచిస్తే ఈగో ఫిలాసఫీ అండ్ ఐడియాలజీస్ కరెక్టే, బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈగో ఫిలాసఫీ అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫుట్బాల్ హిస్టరీ చూసిన బెస్ట్ స్ట్రైకర్స్ లైక్ క్రిస్టియానో రొనాల్డో, జిలేటన్, హెన్రీ వీళ్ళెవరూ కూడా సెల్ఫిష్ కాదు. వీళ్ళందరిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదే అన్బ్రేకబుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఈగో. అట్ ద సేమ్ టైం వాళ్ళు టీం వర్క్ మీద కూడా ఫోకస్ చేస్తారు. సో ఫుట్బాల్ అనేది ఒక టీమ్ గేమ్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గేమ్ ఆడితే గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈగో జిన్పాచి ఐడియాలజీ 100% కరెక్ట్ కాదు, బట్ యానిమే పరంగా చూసుకుంటే తన ఫిలాసఫీ ఫుట్బాల్లో ఒక ట్రూ రివల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో చూసిన తర్వాత ఈగో యొక్క పర్సనాలిటీ, తన యొక్క ఫిలాసఫీ అండ్ ఐడియాలజీస్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ మీకు వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఈగో యొక్క ఫిలాసఫీ అండ్ ఐడియాలజీస్ కరెక్టే అంటారా లేదో మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.